అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్డొనాల్డ్స్ తెలంగాణ సర్కార్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2000 మంది ఉద్యోగులతో మెక్డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీస్ను త్వరలో ప్రారంభించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్డొనాల్డ్స్ చైర్మన్ సీఈఓ క్రిస్ క్యాంప్జెన్సీతో సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి మెక్డొనాల్డ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెక్డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈఓతో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత్ కైలా ఈ చర్చల్లో ఉన్నారు. ఇక మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో మెక్డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం తరపున ఉత్తమమైన సహకారం తప్పక అందిస్తామని హామీ ఇచ్చారు. గత 15 నెలల్లో రాష్ట్ర సర్కార్ నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ, నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీని స్కిల్ జోన్గా ఉపయోగించుకోవచ్చునని, ఇక్కడ శిక్షణ పొందే వారికి గ్లోబల్ ఆఫీస్లోనే కాకుండా దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్లెట్లలో ఉద్యోగాలు కల్పించాలని సూచించారు సీఎం.